నమస్తే, వెల్కమ్ టు సాక్షి సినిమా. నేను షాహిదా. పుష్ప సిరీస్ తో ఇండియన్ సినీ ఇండస్ట్రీలో తనకంటూ స్పెషల్ మార్కెట్ ను ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. పుష్పరాజ్గా ఆయన చూపించిన యాక్టింగ్, మేనరిజం, మేక్ ఓవర్ కు నార్త్ నుంచి సౌత్ వరకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఆ విజయాన్ని ముందే ఊహించినట్లుగా అల్లు అర్జున్ తన నెక్స్ట్ మూవీస్ ను మరింత భారీగా ప్లాన్ చేసుకుంటున్నారు. కోలీవుడ్ మాస్ డైరెక్టర్ అట్లీతో ప్రకటించిన రాకా ప్రాజెక్ట్ సౌత్ ఇండస్ట్రీని ఒక్కసారిగా షాక్ కు గురిచేసింది. ఆ సినిమాలో బన్నీ లుక్ అండ్ గెటప్ చూసి సినీ పరిశ్రమ సైతం ఆశ్చర్యపోయింది. రాకాతో పాటు లోకేష్ కనకరాజ్ డైరెక్షన్ లో తెరకెక్కనున్న 8823 పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ సినిమా కోసం బన్నీ గతంలో ఎప్పుడూ చూడని సరికొత్త లుక్ లో కనిపించబోతున్నారని సమాచారం. అయితే ఈ రోల్ కోసం ఒక విభిన్నమైన మేక్ ఓవర్ సాధించేందుకు అల్లు అర్జున్ తీవ్రంగా శ్రమిస్తున్నారు. అభిమానుల్ని, విమర్శకుల్ని ఒక్కసారిగా ఆకట్టుకునేలా ఈ లుక్ ను డిజైన్ చేయడానికి బన్నీ, లోకేష్ కలిసి చాలా సమయం కేటాయించినట్లు వార్తలు వస్తున్నాయి. ఆర్య నుంచి పుష్ప వరకు ఏ పాత్ర చేసినా తన 100% శ్రమను అందించడం ఐకాన్ స్టార్ కి చెల్లింది. లోకేష్ సినిమా విషయంలోనూ ఆయన అదే డెడికేషన్ చూపిస్తున్నారు. ఇక డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ తన చిత్రాలైన ఖైదీ, విక్రమ్ తరహాలోనే 8823లో కూడా రెగ్యులర్ హీరోయిన్ క్యారెక్టర్ ఉండకపోవచ్చని టాలీవుడ్ వర్గాల్లో బలంగా వినిపిస్తుంది. కథలో ఒక పవర్ఫుల్ లేడీ క్యారెక్టర్ ఉన్నప్పటికీ అది రొటీన్ సాంప్రదాయ హీరోయిన్ రోల్ కాదని తెలుస్తోంది. పుష్ప తెచ్చిపెట్టిన నేషనల్ స్టార్డమ్ ను కేవలం నిలబెట్టుకోవడమే కాకుండా మరింత విస్తరించుకోవడానికి బన్నీ పక్కా ప్లాన్ తో ముందుకొస్తున్నారు. రాకా 8823 ప్రాజెక్ట్ తో తన పాన్ ఇండియా మార్కెట్ ను నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లడానికి బన్నీ తీవ్రంగా శ్రమిస్తున్నారు. వైవిధ్యమైన పాత్రలతో ఇండియన్ బాక్స్ ఆఫీస్ పై మళ్లీ తన ముద్ర వేసేందుకు సిద్ధమవుతున్న ఐకాన్ స్టార్ 8823 కొత్త లుక్ తో ఏ రేంజ్ లో మెప్పిస్తారో వేచి చూడాలి. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో, ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.